ఓకే మాస్టర్స్, ఇక మనము ఈరోజు కథ చెప్పుకుందాము. ఈరోజు కథ ఆహ్, మనము ఎప్పుడైనా లైఫ్‌లో సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తుంటే, అంటే ఒక పరిస్థితులు కారణంగా మనం ఫేస్ చేస్తుంటే అనుమానాలొస్తాయి ఎన్నో సార్లు. ఇది కరెక్టా? తప్పా? కరెక్టా? తప్పా? ఏం చేస్తున్నాము అని. గానీ మనసు మనకి లోపల నుంచి కొన్ని విషయాలు చెప్తూ ఉంటది. అయితే అలాంటి టైంలో మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం సరెండరెన్స్ అంటే కంప్లీట్‌గా విశ్వానికి వదిలిపెట్టేయడం. కానీ అన్ని సార్లు మనకు వదిలిపెట్టేయలేం. మనం మనం కూడా ఆలోచిస్తాం గదా! మనకు కూడా ఒక ఇంగితం ఉంది. మనం చూసినప్పుడు ఆహ్, చెక్ చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఒక ఒక విధంగా ఆహ్, రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది కరెక్టా? తప్పా? అని. అంత కంప్లీట్‌గా వదిలేయలేం. అలాంటప్పుడు ఆచితూచి మాట్లాడడము, కొంచెం తక్కువగా అంటే నెమ్మదిగా డెసిషన్స్ తీసుకోవడము అనేవి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే దానివల్ల మనకు ఒక్కొక్కసారి డెసిషన్స్ మారతాయి. అండ్ దాని గురించి అంటే ఈ విషయాలన్నీ గురించి చెప్పే కథే ఈరోజు కథ. అయితే ఈ కథలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా అంటే అడ్వెంచరస్ అనమాట. అంటే చాలా సాహసోపేతంగా అన్ని పనులు చేసేవాడనమాట. అంటే ఏంటి, తను ఆ స్వభావం కలవాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి పెళ్లి గావాల్సిన అమ్మాయి గూడా అంటే పెళ్లి జేసుకోవాలనుకున్న అమ్మాయి గూడా అలాగే సాహసోపేతంగా ఉండాలి అని అనుకుంటాడు. అంటే మామూలుగా ముద్దుగుమ్మలాగా చక్కగా నగలు బెట్టుకొని రాకుమారిలాగా నాజూగ్గా ఉండాలని కోరుకోలేదు. చాలా గడుసుగా ఉండాలనుకున్నాడు. మనసు పీకుతుంది. వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇట్లా రాజకుమారులు తీసుకొస్తా నీకు పెళ్ళయ్యే టైం అయింది అనంగానే అబ్బా! నాకెందుకో తృప్తిగా అనిపిచ్చట్లేదు. అంటే తృప్తి అనిపిచ్చట్లేదు. ఆహ్, హ్మ్. ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఆలోచించి అనుకుంటాడు. మామూలుగా తెలుస్తది గదా! న్యూస్ ఒస్తుంటది ఒక్కొక్కసారి. ఈ రాజుగారు వాళ్ళ అమ్మాయి అంత గొప్పది. లేకపోతే ఈమె ఎంత అందగత్తె, ఈమె చాలా సాహసోపేతంగా ఉంటదని. ఒక పలానా రాజుగారు ఉన్నారు. వాళ్ళ రాజ్యానికి పక్కన ఒక రాజుగారున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది. రాకుమార్తె. ఆమె చాలా ధైర్యవంతురాలు అని పేరుంది ఊర్లో అందరికి. అయితే పేరుంది. ఈయన చూడ్డానికెళ్దాం అనుకున్నాడు. వాళ్ళ నాన్నేమో ఒప్పుకోడనమాట. "ఏంటి నువ్వు వెళ్లి, వెళ్లి అలాంటి అమ్మాయిని జేసుకుంటావా? మనకు కావాల్సింది కొంచెం మంచిగా రాజ్యాన్ని కాపాడి నీకు పిల్లల్నిచ్చే అమ్మాయి గాని, అలా ఏంటో ధైర్యంగా ఉండి మనకెందుకు?" అని అన్నట్టుగా అంటాడనమాట. ఇష్టం చూపించరు వాళ్ళ నాన్న. కానీ ఈ అబ్బాయి ఊరుకోడు. "ఎళ్లి చూసి రావాలి" అని మనసులో పడింది గదా! ఏంటి అక్కడ చూడాలి, తెలుసుకోవాలని ఎళ్తాడు. ఎళ్ళంగానే ఆ ఊర్లోకెళ్ళిన తర్వాత అక్కడ న్యూస్ ఏంటంటే, చాలామంది ఇలాగే ఈ ఈ ఈ అబ్బాయిలాగా చాలామంది ఆ అమ్మాయిని చూడ్డానికొచ్చారు. యువరాణిని చూడ్డానికొచ్చారు. కానీ ఆమె ఒక ఛాలెంజ్ పెడతదనమాట. ఆ యువరాణి ఏంటంటే ఒక ఛాలెంజ్ పెడతది. ఆ ఛాలెంజ్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ తల నరికేస్తారు అని చెప్తదనమాట. ఊర్లో అందరూ మాట్లాడుకుంటారట్లా. ఇతను అనుకుంటాడు అసలు ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు పిల్లని చూడ్డానికొచ్చారు. అమ్మాయిని చూడ్డానికే వచ్చారు గదా! అమ్మాయిని చూడ్డానికి నచ్చనప్పుడు ఎట్లా నరికేస్తారు? ఇక్కడ ఏదో తేడా ఉంది. మళ్ళీ మనసేదో చెప్తుందాయనకి. ఏదో ఉంది. నేను దీన్ని చూడాలి. అసలే అతని తత్వమే అట్లాంటిది గదా! అంటే ధైర్యంగా దూసుకెళ్ళాలి అన్నట్టు తత్వం అతనిది. సో, అతనేం జేశాడు, సరే చూద్దాము అన్నట్టుగా అతను ఆహ్, ఎళ్దాం అని అంటాడు. అని పలానా నేను వీళ్ళ రాజుగారి అబ్బాయిని అని చెప్తాడు. చెప్పంగానే ఆహ్, లోపల పంపిస్తారు. యువరాణి దగ్గరికి పంపిస్తారు. యువరాణి దగ్గరికెళ్ళినప్పుడు ఆమె ఏంటంటే వెటకారంగా చూస్తదనమాట. ఓసిని నువ్వా? నన్ను రక్షించడానికొచ్చావా? అన్నట్టుగా యాటిట్యూడ్ చూపిస్తదనమాట. అంటే ఏంటి కొంచెం పొగరుబోతుతనంగా అవన్నీ చూపిస్తది. చూపించినప్పుడు అతను అనుకుంటాడు అసలు యువరాణి అంటే ఎలా ఉండాలి? అతనికిప్పుడు మనసులో నుంచి బయటకొచ్చింది. ముందేమనుకున్నాడు? యువరాణి అంటే గడుసుగా ఉండాలి. తనకు కావాల్సిన అమ్మాయి. గడుసుగా ఉండాలి. చాలా ఇదిగా ఇప్పుడు మారింది చూడండి. అలవాటు మారింది కొంచెం. కానీ ధైర్యవంతురాలే కావాలి కానీ, ఇట్లా యాటిట్యూడ్ అప్పుడు మార్చుకున్నాడనమాట. అతని రిక్వైర్‌మెంట్ మార్చుకున్నాడు. లేదు సాహసోపేతంగుండాలి. మరీ ముద్దుగుమ్మలాగా ఉండకూడదు. కానీ, అదే టైంలో మంచిగా ఉండాలి. పద్ధతిగా కూడా ఉండాలి. అంటే ఏంటి గౌరవం ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మొహం మీద ఇట్లా అడుగుతుంది కదా! క్వెషన్‌లు అడుగుతుంది. "నువ్వా?" అని తీసి పారేస్తుంది. అట్లా ఇష్టం లేదనమాట ఆయనకి. అర్థమైంది. తన రిక్వైర్‌మెంట్ అర్థమైంది. అప్పుడు అంటదనమాట. ఆమె అంటది, "నువ్వు పలానా ఊర్లో ఒకతనుంటాడు. అతని పేరు భీముడు. ఆ భీముడి తల నరికి తీసుకురావాలి" అంటాడు.
ఇతనికి అర్థం గాదు. రాకుమారేంటి, ఎవరో తల నరికి తీసుకురావడం ఏంటి, ఈమె ఎందుకిట్లా మాట్లాడుతుందని. "నువ్వు ఓడిపోయావో నీ సంగతుంటది" అని అంటాడు. అయితే ఇతను నవ్వుకుంటాడనమాట. నవ్వుకొని, "నేను ఓడిపోతే నీ దగ్గరికెందుకొస్తా? అటునుంచటే ఇంటికెళ్ళిపోతావు గదా!" అని అంటాడు. అంతే గదా! ఓడిపోతే నీ దగ్గరికెందుకు రావాలి? అంటే ఆమంటది, "నువ్వు చూడు నీకు తెలుస్తది. నువ్వు ఓడిపోతే నువ్వు నా దగ్గరికే వస్తావు" అంటది. అనంగానే ఇతనికింకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇంకా ఏంటిది? ఎందుకిట్లా అవుతుంది అని. అయితే ఆహ్, ఎళ్తున్నప్పుడు ఆయన పలానా ఊరు చెప్పింది గదా! ఆ ఊరికెళ్ళే తోవలో ఒక ముసలమ్మ కనిపిస్తది. ఒక ముసలమ్మ ఒకటే మాట చెప్తదనమాట మళ్ళీ. "ఆచితూచి మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఎక్కువ" ఇలా చెప్తాడనమాట. నేనట్లా వెళ్తున్నాను అంటే, "ఇలా చాలా మందొచ్చారు నీలాగానే. బట్ నువ్వు ఆచితూచి మాట్లాడు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకు. అలానే అవసరం ఉన్నంత వరకే నువ్వు అంటే నీకేమైనా మనసులో ఏదైనా సంకోచం ఉందంటే ఆలోచించి చెయ్యి అని చెప్తుందనమాట. చెప్పంగానే ఎళ్తాడు. ఎళ్ళంగానే ఆ ఊరికెళ్ళంగానే ఆ ఊర్లో ఎవ్వరూ లేరు. అసలు అసలు అడవిలాగా ఉంది ఊరు. ఒక అమ్మాయి మాత్రం కనిపిచ్చింది. ఒక 20 ఏళ్ల అమ్మాయి ఉంటదేమో. చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఈయన రిక్వైర్మెంట్స్ ఏముండే ఫస్ట్ సాహసంగా ఉండాలి, ఇదుండాలి, అదుండాలని. ఆ అమ్మాయిని చూడంగానే మనసు పారేసుకున్నాడు. అరే! భలే చక్కగా ఉందే ఈ అమ్మాయి. అనంగానే ఆహ్, ఆ అమ్మాయి అడుగుతది. ఏ పిలుస్తాడనమాట. "ఏ అమ్మాయి ఏంటి నువ్వు? ఏంటి సంగతి?" అంటే, "ఇట్లా ఈ ఊర్లో ఎవరో భీముడు అనేవాడు ఉంటాడంటే." "ఆ! ఉన్నాడండి. ఆ భీముడు మా నాన్నే" అంట. "నాన్న? అంటే నీకు తెలుసా?" "మీరెందుకొచ్చారో గూడా నాకు తెలుసు" అని అంటది. ఎందుకొచ్చానంటే, "చంపడానికొచ్చారు. ఇట్లా చాలా మందొచ్చారు. ఎవరు మా నాన్నని చంపలేరు" అన్నట్టు అంటదనమాట. "అదేంటి మీ నాన్నని చంపుతుంటే ఇంత ధైర్యంగా ఉంటున్నావు? ఎవరైనా భయపడతారు కదా!" అంటే, "మీకే అర్థమవుతదిలెండి" అంటది. ఇప్పుడు ఈయన రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ నుంచి సాహసోపేతంగా ఉండాలి, ఇదుండాలి, అదుండాలి అని అనుకున్నాడు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి బావుంది. ప్లస్ సాహసంగా మాట్లాడుతుంది. అంటే భయపడట్లేదు. మా నాన్నని చంపుతా అన్నా గూడా భయపడట్లేదు. కానీ ఆ ముసలమ్మ ఏమంది అందరూ అంటూ ఉన్నారు గదా! ఊర్లో అంటే ఇతనికున్న నాలెడ్జ్ బట్టి ఏంటి తక్కువ మాట్లాడాలి. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. అందుకనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇతను. నేను రాజుని, ఇది, అది అని ఏం చెప్పలేదు ఆ అమ్మాయికి. "ఎక్కడుంటాడు మీ నాన్న" అంటే, "అదిగో అక్కడ పలానా చెట్టు కింద ఉంటాడంటే" చెట్టు కిందకెళ్ళంగానే ఒక పెద్ద 7 అడుగుల మనిషి ఇంత లావుగా, ఎత్తుగా ఉన్నాడు. ఇప్పుడు తల నరికి తీసుకురమ్మంది. ఆహ్, తల నరికి తీసుకురమ్మనంగానే ఇతను తల నరికేస్తాడు. నరికేయంగానే ఏమైంది, ఆ శరీరంలో నుంచి 2 ఏమంటారు 2 పక్షుల్లాగా వచ్చేసాయి బయటికి. సడెన్‌గా పక్షులు రాంగానే కళ్ళు మూసుకొని, మొహం మూసుకున్నాడు. మూసుకొని చేతిలోది వదిలేసాడు. వదిలేయంగానే ఏమైంది, తల పోయి అంటుకుపోయింది అతనికి. ఆ భీముడికి అంటుకుపోయింది. తల నరికేసిన తల అంటుకుపోయింది. అయితే మళ్ళీ ఎళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి అంటాడు, "నేను ఇట్లా తల నరికేసాను. కింద వచ్చేసింది. కింద పడిపోయింది. మళ్ళీ అంటుకుపోయింది. ఏం చేయమంటావు?" అంటాడు. "నీకు ఆల్రెడీ చెప్పా గదా! ఎవరు చేయడం సాధ్యం కాదు. అంటే మరి నువ్వే కదా చెప్పావు మీ నాన్న ఎక్కడ ఇదుందా అంటే పొజిషన్ ఎక్కడున్నాడో చెప్పావు గదా నువ్వే. మరి నువ్వే చెప్పు దీనికి సొల్యూషన్" అని అడుగుతాడు. అనంగానే అంటదనమాట. "సరే నువ్వు నరుకుతావు గదా! నరికిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కళ్ళు మూసేసుకో. అక్కడ వచ్చినవేవి కూడా నిన్ను తాకవు. అవి భయపెట్టడానికి మాత్రమే వస్తాయి. కళ్ళు మూసుకున్నావనుకో, ఇదంతా వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి అనంగానే, ఇతనికి మళ్ళీ ఆ అమ్మాయి మీద ఇంకా అంటే కుతూహలం పెరిగింది. అరే! సొంత తండ్రి గురించి ఎట్లా చెప్తుంది? ఏదో ఉంది. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అక్కడేమో ఆ యువరాణి పొగరుగా మాట్లాడింది. ఇక్కడేమో ఈ అమ్మాయి తండ్రి గురించి చెప్తుంది. ఏమీ అర్థం కావట్లేదు. అనవసరమైన ఎందుకు తక్కువ మాట్లాడాలి అని మాట్లాడకుండా వెళ్తది. వె ఎళ్తాడు. పని జేసుకొస్తాడు. ఆ తల తీసుకొస్తాడు. ఇదిగో నేను తల తీసుకొచ్చాను అనంగానే ఆమంటది, "ఇప్పుడు నువ్వు యువరాణి దగ్గరికెళ్తావు గదా! తీసుకెళ్ళు." ఆమె అంటది, "ఆ తల నాకిచ్చేయమంటది." "నువ్వివ్వకు. అది ముక్కలు ముక్కలు జేసి అంటించేసేయి" అంటది. అంటే మంటలో ఏసేయి అంటది. అనంగానే ఎందుకు అని కూడా అడగడు. తక్కువ మాట్లాడదాం అనవసరమైన. సరే ట్రై చేద్దాం. ఇదేదో ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే హెల్ప్ చేసింది కదా! ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేసింది. కరెక్ట్‌గానే అనిపిస్తుందని ఎళ్తాడు. యువరాణి దగ్గరికెళ్తాడు. ఆమె ఓహో! తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతది ఇవ్వమని. నీకు నాకు ఒప్పందం ఏంటి? తల తీసుకురమ్మన్నావు గానీ, తల నాకివ్వమని నువ్వు చెప్పలేదు. నేనివ్వను నీకు అని చెప్పేసి అంతా ముక్కలు ముక్కలు నరికేసి మంటలో బారేస్తాడు. తర్వాత తెలిసిందేంటంటే ఈ ఈ యువరాణి చిన్నప్పుడు మారిపోతదనమాట. ఈ రాక్షసుడు, ఈ భీముడేమో వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆహ్, ఆ రాజకుమారి లాగా పెట్టాడు. ఆ రాజకుమారిని తీసుకొచ్చి ఇతని దగ్గర పెట్టుకున్నాడు. ఈ అడవిలో పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి అందుకే ఇక్కడ సాహసోపేతంగా ఉంది. కానీ చాలా నెమ్మదిగా, పద్ధతిగా ఉందనమాట. అయితే ఇది మనకి ఎందుకు ఉపయోగం? ఇదేదో చిన్న పిల్లలకి చెప్పే కథలాగుంది గదా! మనకెందుకు ఉపయోగం అంటే
ప్రతిసారి, ప్రతి టైము మనకి సిట్యుయేషన్ వచ్చినప్పుడు చాలా రకరకాల మనం ఎప్పుడు కథల్లో ఎప్పుడు చెప్పుకుంటున్నాం. సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆలోచించాలి, ఇది చేయాలి. కానీ అన్నిటికంటే ముందు ఒక్కొక్కసారి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గానీ లైఫ్‌లో లేకపోతే రకరకాల అది పెద్ద ప్రాబ్లమ్ గూడా కాదు. ఒక్కొక్కసారి సంకోచం అంటే డౌట్స్ వస్తూ ఉంటాయి. కరెక్టేనా? చేసేది తప్పేనా? అనేసి. కొన్నిసార్లు మనం తెలియకుండానే పోయి ఊరంతా చెప్పుకుంటాం. నేను ఇది జేస్తున్నా, అది జేస్తున్నా, అది జేస్తున్నా, ఇది జేస్తున్నా అని. ఇప్పుడు ముందే, ముందే చెప్పాల్సిన అవసరం లేదు ఆ రాకుమారికి. నేను ఇది జేస్తాను, నేను తల నరికేస్తే ఇక్కడి నుంచి పారిపోతాను. అవన్నీ నీ ప్లాన్ నీ దగ్గర ఉంచుకో. నువ్వేదైనా చేద్దాం అనుకుంటాం నీ దగ్గర ఉంచుకో. నీకు డౌట్ ఉంటేనే అడుగు గాని ముందే గొప్పగా అంటే ఏంటి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఓహ్! నేను వీరుడిని, నేను వీళ్ళ అబ్బాయిని, నేను రాకుమారుడిని ఇవన్నీ. ఎప్పుడైనా సరే ఆ అహము వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి అంటే పక్కనున్న వాళ్ళకి, మన చుట్టుపక్కనున్న వాళ్ళందరికి గూడా అది ఏదో ఓవర్ యాక్షన్ అంటాం గదా! ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడికి ఏవో పెద్ద ఇది లేకపోయినా ఇంత ఇంత మాట్లాడుతున్నాడు. మనం నిజంగానే అంతున్నా మన వర్క్ మన దాన్ని చూపించాలన్నమాట. అంటే మనం చేసిన పని ఆహ్, చూపించాలి మనం ఎంత గొప్పవాళ్ళమో అన్నది. ఎప్పుడైనా సరే తక్కువెందుకు మాట్లాడాలంటారంటే, మనం ఉన్నత స్థితికెళ్ళినప్పుడు మనం ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ, మనకి మనమే జవాబు చెప్పుకుంటున్నామనమాట. ఓహో! నేనింత, నేనంత, నేను సూపరు, నేను వీళ్ళకంటే బెటరు, నేను వాళ్ళకంటే చాలా గొప్ప అని మనం చెప్పుకుంటుంటే, మన బ్రెయిన్‌కి ఏం చెప్తున్నాము? ఓహో! నువ్వు సూపరు, నువ్వు తోపు అని చెప్పుకుంటున్నాం. మనం ఎప్పుడు గూడా ఎట్లుండాలంటే, మనం చేసిన పని మాట్లాడాలి. మనం మాట్లాడకూడదు. అంటే ఏదైనా ఒక మంచి పని గురించి ఇప్పుడు సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు గాని, లేనప్పుడు గాని ఒకటి సాధించారనుకోండి. ఒక సక్సెస్‌ని సాధించారు. సక్సెస్‌ని సాధించినప్పుడు ఆ సక్సెస్ మాట్లాడాలి. మనం మాట్లాడకూడదు. ఓహ్! నేనింత సాధించాను. నేను నేను 100,00,00,000 ఇది చేశాను, అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ. మన పనే చెప్తుంది. అలానే సంకోచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేసుకుంటాం. అంటే చేసుకోవడం అంటే ఆలోచించుకుంటాము, పనులు చేసుకుంటాము. లేకపోతే ఏదైనా చేద్దాం. అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లము చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి మన సొల్యూషన్ చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వేరే వాళ్ళెవ్వరికీ గూడా మన ప్రాబ్లము అదొక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. ఎవ్వరు గూడా ఆ ప్రాబ్లమ్‌ని గుర్తించరు. అంటే ఎవ్వరు కూడా ఆ ప్రాబ్లమ్‌ని సహాయం చేద్దాం అన్నట్టు గాని, సహాయం చేస్తారు. అంటే ఏదో తోచినంత చేస్తారు గానీ, తర్వాత కొంచెం కొన్ని రోజులు మీరు పొద్దాక పోయి చెప్తూ ఉండండి. వాళ్ళే విసిగిపోతారు. "అబ్బా! ఆపవమ్మా నీ గోల" అంటారు. ఎందుకంటే ఎవ్వరికీ అంత ఓపిక, టైము ఎవ్వరికీ లేదు. అందుకనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గానీ, మీరు సొల్యూషన్ ఎతుక్కుంటున్నప్పుడు గానీ, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అదే కొంచెం ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరొక పిల్లోడిని ఒక స్కూల్‌లో జాయిన్ చేయాలనుకోండి. బాగా తెలిసిన వాళ్ళని అడగండి. ఆ స్కూల్‌లో పనిచేసే వాళ్ళని గానీ, ఆ స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళు గానీ అట్లా అడగండి. అంతేగాని ఊరంతా పోయి అడగాల్సిన అవసరం లేదు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకనే ఎప్పుడైనా సరే, ఏదైనా సరే పని చేసినప్పుడు గాని, చేసేటప్పుడు గాని, పని అయిపోయిన తర్వాత గూడా గాని, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన పని మాత్రమే మాట్లాడాలి. అంటే మనం చేసిన పనే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నీ ఇంకా. అబ్బా! ఇంత బిజినెస్‌ని మా మా పావలా బిజినెస్‌ని రూ. 10 బిజినెస్‌ని చేశారు అని ఆ బిజినెస్ రిజల్ట్సే మాట్లాడుకోవాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. "నీకు తెలుసా నేను పావలా బిజినెస్ 10 చేశాను" అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి కావాలి? అనవసరం. ఆ సక్సెస్ మీకు ముఖ్యం. మీ ఇంట్లో వాళ్ళకి ముఖ్యం. బయట వాళ్ళకి అనవసరం. అది ఆ సక్సెస్ ఎవరికీ గుర్తుండదు. అందుకని ఇతను ఏది తీసుకొచ్చినా, ఏది చేసినా చక్కగా నెమ్మదిగా అణిగి ఉంటే కొంచెం ఆ సక్సెస్ రెట్టింపవుతది. అలానే డౌట్స్ వచ్చినప్పుడు కూడా లక్షలు కొంతమంది ఉంటారు. ఇదెట్లా? అదెట్లా? అదెట్లా? ఇదెట్లా? 100 క్వెషన్‌లు అడుగుతారు. ఒక్కోసారి ఆ క్వెషన్ మీరు అడిగిన క్వెషన్‌లోనే సమాధానం కూడా ఉంటది. కానీ వాళ్ళు అడగాలనే అడుగుతారు. అలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే అవి ఏంటంటే ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే మనము ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవన్నీ బ్లాకర్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఆపుతూ ఉంటాయి. అనవసరమైన విషయాలు చాలా మటుకు మనం అడిగిందే 10 సార్లు అడుగుతాం ఒక్కోసారి. అవి మన ఉన్నత స్థితిని దెబ్బతీస్తాయి. అంటే చాలా తగ్గిచ్చేస్తాయి. మన ఎనర్జీ అంతా వాడేస్తున్నాం అక్కడ. అందుకనే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవసరానికి మించి మాట్లాడకండి. అలానే మన సక్సెస్‌ని మన సక్సెస్ గాని, మనం చేసే పని గాని, మంచి పని గాని, ఆ పనే మాట్లాడేటట్టు మనం చేసుకోవాలి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు గాబట్టి, చక్కగా మీ సిట్యుయేషన్ ఎలాంటిదైనా కూడా తాత్కాలికం మాత్రమే అని గుర్తుంచుకొని, చక్కగా మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి.
ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా
ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.